ఎనిమిదవ పాఠం గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు. అంటే అర్థం ఏంటంటే గ్రామాల్లో ఉండేటువంటి వేడుకలు అంటే పండుగలు. క్రీడా వినోదాలు అంటే క్రీడలు అనేవి ఆనందాన్ని కలిగిస్తాయి కాబట్టి వినోదాలు అంటే ఆనందాలు అన్నమాట. మరి ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు గారు రాశారు. మరి కింద ఒక బొమ్మ ఇచ్చాడు, బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అంటున్నాడు. ఈ బొమ్మ ఆధారంగా కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకి ఈ బొమ్మ ఆధారంగా మన సమాధానాలని చెప్పుకుందాం. ఒకటో ప్రశ్న, పై బొమ్మ దేనిని గురించి తెలియజేస్తున్నది? పై బొమ్మలో ఒక గుట్ట పైన ఒక గుడి అంటే దేవాలయం ఉన్నది. ఆ ఆలయంలోకి చాలామంది భక్తులు వెళ్తున్నారు. అలాగే ఆ గుట్ట కింద మరి రకరకాల వస్తువులు అమ్మేవారు ఉన్నారు. ఆట వస్తువులు కానీ, రకరకాల పేర్లు కానీ, ఇంకా పండ్లు కానీ ఇలా అమ్మేవారు ఉన్నారు. అలాగే బోనాలు ఎత్తుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే పురోహితుడు ఉన్నారు. అక్కడ అడుక్కునేటువంటి భిక్షగాలు ఉన్నారు. ఇవన్నీ మనకు ఆ యొక్క బొమ్మలో కనిపిస్తూ ఉన్నాయి. అదంతా చూస్తుంటే ఒక జాతర వాతావరణం అనేది మనకు కనబడుతున్నది. రెండవ ప్రశ్న, పై బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు? పై బొమ్మలో ముగ్గురు స్త్రీలు మరి ఆ యొక్క నెత్తిపైన కుండలో లేకుండా బిందెలో పెట్టుకొని మరి నీళ్లు మోస్తున్నారు లేదా బోనం తీస్తున్నారు అన్నట్టుగా ఉంది. అలాగే మరి కొద్దిమంది అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, బుగ్గలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ బుగ్గలు అమ్ముతున్నారు కథను. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేటువంటి స్త్రీ ఉంది, కొబ్బరికాయలు అమ్ముతున్నది. అక్కడ కొన్ని పేర్లు అమ్మేటువంటి స్త్రీ ఉంది, పేర్లు అమ్ముకుంటున్నది. అక్కడ మరి ఒక కావడి వాడు అంటే కట్టె భుజం పైన పెట్టుకొని ఏదో మోస్తున్నట్టుగా ఉన్నాడు. అలాగే కింద ఒక భిక్షకుడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. అలాగే ఒక ఎదురుగా 3 పూల బుట్టల్లాగా ఏమో పెట్టుకొని అందులో ఏమో అమ్ముతున్నట్టుగా ఉన్నారు. ఈ విధంగా అక్కడ మొత్తం జాతర వాతావరణం అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మూడవ ప్రశ్న, మీరు ఎప్పుడైనా జాతరలకు వెళ్ళారా? ఏ జాతరలకు వెళ్ళారు? మరి ఏమైనా జాతరలకు వెళ్ళట్లయితే కనుక దాని గురించి అక్కడ చెప్పాలి. నాలుగవ ప్రశ్న, మీకు చూసిన జాతర గురించి చెప్పండి. తెలంగాణలో జరిగేటువంటి గిరిజన జాతర చాలా గొప్పైనటువంటి జాతర. తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి జాతర. అది ఏ జాతర అంటే సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర. పాఠం ఉద్దేశం, నేడు సామాన్య ప్రజానికానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చుని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలు ఉండేవో, వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం. అంటే సామాన్య ప్రజలందరికీ కూడా ఈ రోజుల్లో అనేకమైనటువంటి వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. అనేకమైనటువంటి వినోద సాధనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణ చూస్తే కనుక టీవీ కానీ, కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకు వినోద సాధనాలే. మరి ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ రోజుల్లో ప్రపంచంలో చిన్న గ్రామం అయింది అంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తికి కూడా, మనిషికి కూడా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అంటే సాంకేతిక అభివృద్ధి అనేది ఆ విధంగా జరిగింది కాబట్టి. మరి ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందకముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలాంటి వినోద సాధనాలు అనేవి ఉండేవి, మరి వాటి ద్వారా గ్రామీణులు ఏ విధంగా ఆనంద పొందేవారు అనేది, అలాగే ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం అనేది ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత, రేడియో ప్రసంగ లక్షణాలు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడు. రేడియో ప్రసంగం అంటే సిద్ధం చేసుకున్న విషయం, వ్యాసం. ఆ వ్యాసాన్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేస్తే గనక దాన్ని ఏమంటామంటే రేడియో ప్రసంగం అని అంటారు. రచయిత పరిచయం. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు. వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాలమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ.
ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. ఆయన 25వ తేదీ 8వ నెల 1917 సంవత్సరంలో జన్మించాడు. 8వ తేదీ 6వ నెల 1993 సంవత్సరంలో మరణించాడు. పాఠ్య ప్రవేశిక చూద్దాం. గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైనాయి. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా, కొన్ని సందర్భాలలో జూదంగా పరిణమించాయి. పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో, చరవాణి సెల్ఫోన్లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. పాశ్చాత్య వికృత నృత్యాలు ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇరుగు పొరుగు వారి సంబంధాలకు దూరమవుతున్నారు. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఆటలు, వినోదాల గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆటపాటలు మన సంస్కృతిలో భాగం. పూర్వం గ్రామాలలో ఎట్లాంటి ఆటలు, వినోదాలు ఉండేవో ఈ పాఠం చదివి తెలుసుకుందాం. పాఠంలోని 1వ భాగం. గౌతమి కృష్ణవేణులకు ఆవాసమై పాడి పంటలకు నిలయమైన పల్లె పట్టులలో కళా సౌందర్యము అడుగడుగునా గోచరిస్తున్నది. తెలుగు భాష ఎంత మధురమైనదో, వారి సామాజిక జీవనం అంత సుందరమైనదని చెప్పితే అతిశయోక్తి ఆవంతయును కాదు. భారతదేశమంతటిలో ఉన్నట్లే తెలుగు సీమలో కూడా 100కి 90 పాళ్ళు జనులు పల్లెటూళ్ళలోనున్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నియో ఇక్కడ కలవు. ఈ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది. స్త్రీలకు, పురుషులకు, బాలబాలికలకు ప్రత్యేకంగా కొన్ని వినోదాలు, ఆటపాటలు ఉన్నవి. వీటితో పాటు స్త్రీ పురుషులకు సమానముగా ఆదరణీయములైన వినోదాలు, క్రీడలు కూడా కొన్ని కలవు. ఈ క్రీడలలోనూ వినోదాలలోనూ తెలుగు ప్రజల స్వభావ గుణమైన సౌందర్య రక్తి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కొన్ని విశ్రాంతి సమయాలలో ఆట విడుపు కొరకు ఉద్దేశించిన క్రీడా వినోదాలు, మరికొన్ని పండుగ పబ్బాలలో సర్వజనులు సమానంగా ప్రోత్సహించి ఆనందించే వినోదాలు, ఇంకా కొన్ని పెండ్లిళ్ళు మొదలైన శుభకార్యాల సందర్భాలలో నిర్వహించే వేడుకలు. కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో నుండినవి. మరికొన్ని క్రీడలు సార్వజనికమైనవి, అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో నుండునవి. ఈ విధంగా జనుల ఆర్థిక స్థితిని అనుసరించి, వయసును అనుసరించి, విజ్ఞానంను అనుసరించి మనోరంజనము గావించు క్రీడలు తెలుగు సీమలో పుష్కలంగా ఉన్నవి. ఈ వినోదాలలోనూ వేడుకలలోనూ పాటలను మొట్టమొదలు పేర్కొనవలసి ఉంటుంది. పొలములో కలుపుదీసే పడుచులు, ఎద్దులను గాచే బాలకులు, సంపన్నుల ఇళ్లలో కావలసినంత తీరిక ఉన్న స్త్రీలు, బాలికలు ఈ పాటలను పాడుతూ ఉంటారు. పూర్వకాలంలో తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు మన దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ ఈనాడు ఈ పాటలు ఇంచుమించుగా నశించినవనే చెప్పవలసి ఉన్నది. సేద్యం చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికి కొన్ని ప్రాంతాలలో విశేష వ్యాప్తిలో ఉన్నవి. హైదరాబాదు నగరానికి 100 మైళ్ళలోనున్న వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఈ పాటలను రైతు యువకులు మక్కువతో ఈనాటికి పాడుకుంటున్నారు. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకునే పాటలు కూడా ఎన్నో ఉన్నవి. ఇందులో పెళ్లి పాటలు, కూతురుని అత్తమామలకు అప్పగించే సందర్భంలో పాడే అప్పగింత పాటలు, మంగళహారతులు ముఖ్యంగా పేర్కొనదగి ఉన్నవి. తెల్లవారక ముందే లేచి మేలుకొలుపులు ఆలపించే అలవాటు ఈనాటికి మన పల్లెల్లోని పూర్వ పద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నది. పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రపుచ్చుట కొరకు పాడే జోలపాటలను మన దేశంలో వినని వారు ఉండరని చెప్పవచ్చును. ఈ విధంగా వివిధములైన పాటలు వివిధ సందర్భాలలో మన పల్లెటూళ్ళలో వీణులకు విందు చేస్తుంటవి. ఆటలకు, పాటలకు వీడరాని చుట్టరికమున్నది. తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు మనస్సుకు
ఉల్లాసము కలిగించే వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా కట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్లకు చేతులకు దారాలు గట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వారిని ఆడింతురు. ఈ ఆటను ఆడించే నిపుణులైన వారు కొందరు మన పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ మహాభారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణము మహాభారతము మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును జీర్ణించిన కథలు. ఈ తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వారిని ఆడేవారిని భాగోతులని కూడా పిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల కిందటి వరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాల నుంచి యక్షగానాలు తోలుబొమ్మలాటలతో పాటు భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపజేస్తున్న వినోదాలు, వేడుకలు. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. భజన మండలులను స్థాపించి వారానికి ఒకసారి ఏ శనివారం నాటి సాయంత్రమో ప్రజలను ఒక్కచోట సమావేశమై భజనలు గావించడం మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదము. ఇతరులు ఆడుతుండగా చూచి ఆనందించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు గంటల తరబడి ఒక్కొక్కసారి ప్రొద్దంతా పల్లెటూరి ప్రజలను ఆకర్షించి వినోదింపజేస్తుంటారు. కానీ ఈనాటి మారిన పరిస్థితులలో వీటన్నిటికీ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడికెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్పుచుందురు. 1వ భాగంలోని కీలక పదాలు గోచరిస్తున్నది, కనిపిస్తున్నది, అతిశయోక్తి, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, వేడుకలు అంటే పండుగలు, క్రీడ అంటే ఆట, వినోదాలు అంటే ఆనందాలు, సార్వజనికమైనవి అంటే అందరికీ సమానమైనవి, పుష్కలము అంటే అధికము, వీణుల విందు వినడానికి వినసొంపు, చుట్టరికం బంధుత్వం, రంజింపజేయడం ఆనందింపచేయడం, విరివిగా అంటే అధికంగా, దివిటీలు కాగడలు. ఇక్కడ యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారంటే జక్కులు అని పిలుస్తారు. 2వ భాగం స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తున్నవి. రంగురాట్నము ఈ విధమైన వేడుకలలో ఒకటి. జనులు ఈ రంగురాట్నము ఎక్కి గిర్రున తిరుగుట అందరికీ బాగా తెలిసిన వినోదమే. హైదరాబాదు నగరంలో ప్రతి సంవత్సరము జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణ లోపల ఈ వినోదాన్ని చూడవచ్చును. మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది గిల్లిదండ అనే ఆట. ఈ ఆట చాలా పురాతనమైనది. తెలంగాణపు పల్లెటూళ్ళలో దీనిని చిర్రగోనే అని కూడా అంటారు. మన కవులు రాసిన పుస్తకాలలో ఈ ఆట మనోహరంగా వర్ణింపబడింది. భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడినారంటే ఇది ఎంత పురాతనమైనదో తెలుస్తుంది. ఒక చిన్న కర్ర ముక్కను పెద్ద కర్రతో కొట్టుతూ ఈ ఆటను ఆడుతుంటారు. ఈ ఆటను క్రికెట్టుతో పోల్చవచ్చును. కొందరు దీనిని స్వదేశీ క్రికెట్ అని మెచ్చుకోవడం కలదు. కోడి పందెములు తెలుగు దేశీయులు ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు అభిమానించిన ఆట. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను అత్యంత ఆసక్తితో ఆడేవారు. ఈ ఆట కూడా పలనాటి వీరచరిత్రలో చక్కగా వర్ణించబడింది. బొంగరాల ఆట మన గ్రామాలలో మిక్కిలి ప్రచారంలోనున్న క్రీడ. పిల్లలకు ఈ ఆటలో మిక్కిలి ఆసక్తి. ఇవన్నీ గృహాల వెలుపల బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలు. ఈ ఆటలు జరుగుతూ ఉంటే జనులు ఎంతో ఉత్సాహంతో వీరిని తిలకించుతుంటారు. ఈ ఆటలతో పాటు కాలక్షేపము కొరకు ఇళ్లలో కూర్చుండి ఆడే ఆటలు ప్రత్యేకమైనవి
కొన్ని ఉన్నవి. ఈ ఆటలలో చదరంగము మిక్కిలి ముఖ్యమైనదే కాక చాలా ప్రసిద్ధి చెందినది. అసలు ఈ ఆట మొట్టమొదట మన దేశంలోనే ప్రారంభమైనదని కొందరు చెప్తుంటారు. ఏమైనప్పటికీ ఈ ఆటకు మన పల్లెటూళ్ళలోని కుటుంబాలలో మంచి ప్రచారము ఉన్నది. ఈ ఆట ఆడటంలో కొందరు సాటిలేని నైపుణ్యము కలిగి ఉంటారు. చదరంగము వంటి ఆట ఇంకొకటి పులిజూదము. ఈ పులిజూదము 3 రకాలుగా ఉన్నది. ఒక పటము మీద చిన్న రాళ్ళను లేక చింతగింజలను తీసుకొని కొన్నింటిని పులులుగాను కొన్నింటిని మేకలుగాను భావించి ఆడే ఆట ఇది. పులుల సంఖ్య 3 కన్నా మించదు. మేకల సంఖ్య 16 వరకు ఉంటుంది. ఒకరు పులులను తీసుకొని ఇంకొకరు మేకలను తీసుకొని ఈ ఆటను ఆడుచుందురు. ఇప్పుడు ప్రచారము తగ్గిపోయినా ఇటీవల వరకు మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట. దీనికి అక్షక్రీడ అని మరో పేరు ఉన్నది. ఈ ఆట కూడా తరతరాల నుండి మన దేశంలోని ప్రజలను ఆకర్షించినది. మన ప్రబంధాలలో ఈ ఆటను రమణీయంగా మన కవులు వర్ణించినారు. రుక్మిణి కృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణింపబడినది. ఈ తరగతికి చెందిన ఇంకొక ఆట పచ్చీసు. ఈ ఆటలో స్త్రీలకు ఆసక్తి ఎక్కువ. రంగుగుడ్డలో అందముగా పచ్చీసును కుట్టించి దానిమీద పూసలతో ఇండ్లను ఏర్పాటు చేసి గవ్వలను వేస్తూ ఈ ఆటను ఆడే దృశ్యము పల్లెటూళ్ళలో ఏమాత్రము కొద్ది పరిచయము కలిగిన వారికైనా బాగా పరిచితమైనదే. ఈ ఆటలు మన గ్రామీణ సంస్కృతి శోభకు మంచి ప్రతిబింబాలు. జనులను వినోదింపజేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన వేడుకలు ఇంకా ఎన్నో మన పల్లెటూళ్ళలో చూడవచ్చును. వినోదాలే వృత్తిగా కలిగిన వారు కూడా కొందరున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రోత్సాహము లేనందువలన జీవనోపాధి కొరకు వీరు ఇతర వృత్తులను అవలంబించడం చేత వీరి సంఖ్య తగ్గిపోతున్నది. గంగిరెద్దులను అలంకరించి ఇల్లిల్లు తిరిగేవారు ఈ శ్రేణికి చెందినవారే. పగటి వేషాలను వేసుకుని ప్రజలను వినోదింపజేసేవారు మనకు కనిపిస్తుంటారు. వీరిని పగటి వేషాల వారని బహురూపుల వారని పిలుస్తుంటారు. విప్ర వినోదులనే వారు గారడి విద్యలో ప్రవీణులు. వీరు అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తుంటారు. వీరందరూ జనుల పోషణ మీద ఆధారపడి ఈ పనులను వృత్తిగా తీసుకొని అందులో గొప్ప నైపుణ్యం సంపాదించినటువంటి వారు. పల్లెటూళ్ళలో ఉయ్యాలలుగుట బాలబాలికలే గాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ చూపించే క్రీడ. ఏదో విధమైన ఉయ్యాలను మనము అనేక గృహాలలో చూడవచ్చును. ఈ మధ్య ఇతర క్రీడల వలనే సన్నగిల్లిపోతున్నప్పటికీ గుర్రపు స్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ. మల్ల యుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాల నుండి మన వారు అభిమానించి ప్రోత్సహించిన క్రీడలు. తెలుగుదేశంలోని జమీందారులు ఇందులో ప్రవీణులైన వారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించిరి. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన ఈ మల్లయుద్ధ ప్రదర్శనలు, కుస్తీలు జరిపించి వారికి బహుకరించే ఆచారము ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళలో ఉండేది. కత్తిసాము, కట్టెసాములలో ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును. రెండవ భాగంలోని కీలక పదాలు పురాతనము, ప్రాచీనము, మనోహరము, అందము, ఆసక్తి, ఇష్టం, నైపుణ్యము, ప్రతిభ, జమీందారు, భూస్వామి. మూడవ భాగం కొన్ని వేడుకలు, వినోదాలు, క్రీడలు ప్రత్యేకమైన సందర్భాలలో జరుగుతుంటవి. దసరా పండుగకు ముందు 9 దినాలు బాణసంచాలను కాల్చడం, జనుపకట్టలను కాల్చడం ఈ తరగతికి చెందిన వినోదము. పిల్లలు ఈ 9 రోజులు ప్రతిరోజు ఈ వేడుకను జరుపుకుంటూ ఆనందిస్తారు. హోలీ పండుగ సందర్భంలో ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం కూడా ఇటువంటి వేడుకలే. ఏరువాక పున్నమ అనగా జ్యేష్ఠ పున్నమ రైతులకు మిక్కిలి సంతోషకరమైన పబ్బము.
ఆనాడు వారు తమ ఎడ్లను కడిగి వాటిని రంగురంగులతో అలంకరించి తమ నాగళ్ళ మీద ఎర్రమన్నుతోనూ సున్నముతోనూ పట్టెలను వేసి ఆ నాగళ్లను భుజాల మీద వేసుకొని ఎడ్లతో పాటు ఊరేగి పొలాలకు వెళ్ళి దుక్కి దున్ని ఆ సంవత్సరపు వ్యవసాయపు పనులను అత్యంత ఉత్సాహంతో ప్రారంభించుదురు. శ్రీరామనవమి నాడు బండ్లను గట్టుకొని ఊరేగుట పల్లెటూళ్ళలో మనము గమనించు మరొక వేడుక. సంక్రాంతికి తీర్థాలకు వెళ్ళే ఆచారము తెలంగాణ పల్లెటూళ్ళలో ప్రజలకు మిక్కిలి ప్రేమపాత్రమైన వేడుక. బండ్లను గట్టుకొని తమ తమ కుటుంబాలతో సంక్రాంతి నుండి శివరాత్రి మధ్య జరిగే ఈ జాతరలలో వీరు పాల్గొంటారు. ఇటువంటి జాతరలలో ప్రసిద్ధమైనవి కొరవి జాతర, ఐనవోలు జాతర, మేడారము జాతర మొదలైనవి. ఈ జాతరలలో అసంఖ్యకముగా జనులు పాల్గొంటారు. దేవాలయాలలో సీతా కళ్యాణము మొదలైన ఉత్సవాలు జరిపించడం పల్లెటూరు ప్రజలకు అభిమానాస్పదమైన వేడుక. శక్తి పూజలు పల్లెటూరి ప్రజానికంలో చాలా ప్రచారంలో ఉన్నవి. దుర్గా, కాళీ, ఎల్లమ్మ మొదలైన దేవతలకు మేకపోతులను బలి ఇచ్చే వేడుక చాలా ప్రసిద్ధమైనది. ఈ విధంగా అన్ని తరగతుల వారికి అభిమానాస్పదమైన వేడుకలు, వినోదాలు మన పల్లెటూళ్ళలో పుష్కలముగా ఉన్నవి. కొన్ని వినోదాలు, క్రీడలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఇందులో కోలాటము ముఖ్యముగా పేర్కొనదగినది. కాముని పున్నమకు ముందు వెన్నెల రాత్రుల్లో యువతులు ఈ కోలాటము వేసే పద్ధతి తెలంగాణపు పల్లెటూళ్ళలో బాగా ప్రచారంలో ఉన్నది. పురుషులు కూడా కోలాటము వేయడం, ఆ సందర్భాలలో పాటలు పాడడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అందుచేత దీనిని స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ అని కూడా చెప్పవచ్చును. ప్రత్యేకంగా బాలికలు అభిమానించే ఆట చెమ్మ చెక్క ఆట. తెలుగు సీమలో ఏ పల్లెటూరికి వెళ్ళినా చూడవచ్చును. అచ్చనగన్ల ఆట మన పల్లెటూళ్ళ బాలికలు అభిమానించే మరొక రమ్యమైన క్రీడ. క్రచ్చకాయలను ఎగరవేస్తూ ఆడపిల్లలు ఈ ఆటను ఆడే దృశ్యము మిక్కిలి సుందరమైనది. ఓమన గుంటల ఆట బాలికలకు యువతులకు అభిమానాస్పదమైన క్రీడ. ఒక కట్టె దిమ్మలో 14 గుంటలు చెక్కించి వాటిలో చింతగింజలు పోసి ఈ ఆటను ఆడుతుంటారు. ఈ విధమైన కట్టెదిమ్మలు పల్లెటూళ్ళకు వెళ్ళి చూస్తే అనేక కుటుంబాలలో కనిపిస్తుంటవి. గుజ్జనగూళ్ళ ఆట కూడా బాలికలకు ప్రత్యేకమైనది. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపినారు. బొమ్మరిళ్లలో కూర్చుండి బాలికలు గురుగులలో రకరకాల వంటలు వండి వడ్డించున్నట్లుగా వినోదించే ఈ ఆట ఆడపిల్లలకు మిక్కిలి ప్రియమైనది. గీరణ గింజల ఆట బాలికలు అభిమానించే మరొక క్రీడా విశేషము. ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు యువతులకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యము ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళ యందు పుష్కలముగా కనిపిస్తుంటారు. ఈ ముగ్గులు తెలుగు పడతుల సౌందర్య రక్తికి, కళాభిరుచికి మేలి ఉదాహరణలు. ఈనాడు ఎక్కువగా వ్యాప్తిలో లేకపోయినా చిలుకలను పెంచి వానికి బుద్ధులు చెప్పి వినోదించుట తెలుగు సీమలోని పల్లెటూళ్ళ యందలి సంపన్న గృహాలలోని సుందరాంగుల వేడుకలలో బహు రమ్యమైనది. ఈ విధముగా మన పల్లెటూళ్ళ జీవితాన్ని పరిశీలించితే క్రీడలకు, వినోదాలకు మనవారు ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినారో వెల్లడి కాగలదు. క్రీడాభిరామమైన పల్లెటూరి జీవితంలోని ఉత్తమ సంస్కృతిని ఈ క్రీడలు, వేడుకలు, వినోదాలు మనకు వెల్లడి చేస్తున్నవి. రేడియో ప్రసంగము 1959. ఇది గ్రామాలలో జరిగేటువంటి వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు గారు తన రేడియో ప్రసంగంలో 1959లో వివరించడం అనేది జరిగింది. 3వ భాగంలో ఉన్నటువంటి కీలక పదాలు మిక్కిలి, అధికం, సుందరమైనది, అందమైనది, ప్రియమైనది, ఇష్టమైనది, ఆహ్లాదకరము, ఆనందము, గృహము, ఇల్లు. ఇంతటితో గ్రామాల్లోని
వేడుకలు క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యాంశం అనేది ముగిసింది.